నాకు సొంత పొలము 2 ఎకరాలు ఉంది. గతంలో అది వరకు మా నాన్నగారు 2 ఎకరాల పొలంలో రసాయన వ్యవసాయం చేసేవారు. అది చాలా ఖర్చులు పెట్టుకుంటూ ఎక్కువ పెట్టుబడులై ఆరోగ్యాలు ఇబ్బంది పడుతూ మేము చూసాం కాబట్టి మా పొలంలో కూడా మేము ప్రకృతి వ్యవసాయం ప్రారంభం చేశాము. బాలాజీ నిమ్మ రకం ఒక 150 మొక్కలు నాటుకోవడం జరిగింది. సో అదే కాకుండా మిగతా పంటలు ఎందుకు పండించుకోకూడదని ఆలోచన వచ్చి మేము నా 2 ఎకరాల పొలంలో ఆయా రకరకాలటువంటి పండ్ల మొక్కలు నాటుకొని, రకరకాల కూరగాయ మొక్కలు నాటుకొని, అంటే పంటల యొక్క వైవిధ్యతను పెంచుకొని నేను సాగు చేస్తూ ఉన్నాను. నిమ్మకు 18 అడుగుల స్థలం ఉందో ఆ మధ్యలో నేను మొక్కజొన్న పెట్టుకోవడం జరిగింది. దాంట్లో అంతర పంటలుగా కూడా తీగ జాతి కూరగాయలు, ఆకుకూరలు కూడా ఇచ్చాను. నాకు అంతర పంటల ద్వారా ఆదాయం వచ్చింది. సో ఏదైతే నేను కంది పెట్టానో కంది 6 క్వింటాల 30 కేజీలు వచ్చింది. కంది కూడా నాకు సొంతం ప్రాసెసింగ్ యూనిట్ ఉంది, ప్రాసెసింగ్ మిషన్ ఉంది. దాన్ని వాల్యూ అడిషన్ చేసి కేజీ వచ్చేసి 150 రూపాయల చొప్పున అమ్మాను వాటిని. సో వాటికి గాను నాకు ఒక 85,000 రూపాయలు కందులకు వచ్చింది. కొర్రలు కూడా అదే విధంగా కొర్రలు కూడా 6 క్వింటాల 10 కేజీలు వచ్చింది. దానికి కూడా 36,000 రూపాయలు వచ్చింది. సో వీటన్నిటికి కూడా ఆదాయంలో నుంచి ఖర్చు తీయగా నాకు వచ్చినటువంటి మొత్తం నికర ఆదాయం 1,62,000 రూపాయలు తీసుకోవడం జరిగింది. 3 సంవత్సరాల నుంచి రసాయనాలు లేని కూరగాయలు తింటున్నందుకు చాలా ఆనందంగా, చాలా తృప్తిగా ఉంది.